ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్, పెన్షన్ స్కీమ్ ఫర్ చిల్డ్రన్. ఇది ప్రస్తుతం అత్యంత ప్రభావవంతం అవ్వబోయే పదవీ విరమణ పెట్టుబడి ఎంపిక. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన అత్యధిక ఉపయోగకరమైన రిటైర్మెంట్ స్కీమ్ ఫర్ చిల్డ్రన్. మన దేశంలో పాశ్చాత్య దేశాలలో అమల్లో ఉన్న సోషల్ సెక్యూరిటీ పాలసీస్ ఏవీ లేవు. ఆ దేశాల్లో ఒక ఏజ్ తర్వాత అందరికీ ప్రభుత్వాల సహాయం అందుతూనే ఉంటుంది. మన దేశంలో మనమే సొంతంగా పెన్షన్ లాంటి ఏర్పాటు చేసుకోలేకపోతే వయసు పెరిగిన తర్వాత ఇబ్బందులు పాలవుతాం. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే దిశగా మన ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈ స్కీమ్ గురించి ప్రస్తావించడం జరిగింది. దానికి మరో ముందడుగు వేసి ఈ స్కీమ్ని 18th సెప్టెంబర్ 2024 ఆచరణలోకి తేవడం జరిగింది. దిస్ స్కీమ్ ఈజ్ డిజైన్ టు సెక్యూర్ లాంగ్ టర్మ్ వెల్త్ ఫర్ చిల్డ్రన్. మన పిల్లలను మనమందరం చాలా ఎక్కువగా ప్రేమిస్తాం. వాళ్ళ వెల్ఫేర్ మరియు సెక్యూరిటీ కొరకు ఆహర్నిశాలా శ్రమిస్తాం. వారిని విద్యావంతుల్ని చేసి ప్రయోజకులు అయ్యేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. వీటన్నిటితో పాటు ఇలాంటి పెన్షన్ స్కీమ్ని కూడా జోడిస్తే వారిని ఈ భూ ప్రపంచంలో తెచ్చినందుకు మన వంతు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కల్పించిన వారం అవుతాం. మన ఎమోషన్స్ని ఎగ్జిబిట్ చేయడానికి ఉత్తమమైన స్కీమ్. ప్రతి బిడ్డకు ఈ వాత్సల్య స్కీమ్ కవర్లోకి తేవలసిన బాధ్యత ఇప్పుడు ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. ఈ కొత్త స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుందామా? నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, రిటైర్డ్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మరిన్ని ఫైనాన్స్కి సంబంధించిన ఎన్నో వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు ఆర్థికంగా, మానసికంగా లేదా సామాజికంగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఆర్థిక భాగం కీలక పాత్ర పోషిస్తుంది. భవిష్యత్తు ఏమిటో ఎవరికీ తెలియదు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల అభివృద్ధి చెందడానికి మరియు జీవితంలో విజయం సాధించడానికి సిద్ధమైన ఆర్థిక పునాదిని అందించడానికి కృషి చేస్తుంది ఈ స్కీమ్. ఎన్పిఎస్ వాత్సల్య అనేది పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం యొక్క కొత్త పెన్షన్ స్కీమ్. ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం పెట్టుబడి పెట్టవచ్చు. వారి పిల్లలు స్థిరమైన మరియు సురక్షితమైన భవిష్యత్తును కలిగి ఉంటారు. పిల్లలు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి మరియు అన్ని అంశాలలో అభివృద్ధి చెందడానికి అవకాశాలను నిర్ధారించడం దీని లక్ష్యం. ఎన్పిఎస్ వాత్సల్య దేశం యొక్క పెన్షన్ వ్యవస్థను మెరుగుపరచడంలో మరియు పిల్లల కోసం ముందస్తు ఫైనాన్షియల్ ప్లానింగ్ను ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA ఈ పథకాన్ని కూడా నిర్వహిస్తుంది. ఇది వీలైనంత త్వరగా వారి పిల్లల ఆర్థిక భవిష్యత్తును ప్లాన్ చేయడంలో కుటుంబాలను సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్పిఎస్ వాత్సల్య మిషన్. మీకు తెలియవలసిన విషయాలు: ఆల్ సిటిజన్స్ అండ్ ఎన్ఆర్ఐస్ వారి పిల్లల పేరు మీద పేరెంట్స్ ఆర్ లీగల్ గార్డియన్స్ ఈ అకౌంట్స్ తెరవచ్చు. ఎన్ఆర్ఐస్ మరియు OCI సబ్స్క్రైబర్స్ల కోసం వారి ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ నుంచి కంట్రిబ్యూషన్స్ అందించవచ్చు. మైనర్ 18 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత ఎన్పిఎస్ వాత్సల్య ఖాతా సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా మార్చబడుతుంది. కనీస వార్షిక కంట్రిబ్యూషన్ 1000 రూపాయలు. మ్యాక్సిమం లిమిట్ లేదు. ఇవి
ఇన్వెస్ట్మెంట్స్ డిఫాల్ట్ అయితే 50% ఈక్విటీ, ఆటో అయితే 25 to 75% ఈక్విటీ మరియు యాక్టివ్ అయితే 75 వరకు ఈక్విటీ వంటి పెట్టుబడి ఎంపిక జరుగుతుంది. కార్పస్లో 25% వరకు విద్య, ఆరోగ్యము మరియు వైఫల్యాల కోసం 3 సంవత్సరాల తరువాత పార్షియల్ విత్డ్రాయల్ అనుమతించబడుతుంది. ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ని ఆన్లైన్లో ఓపెన్ చేసే ప్రాసెస్. ఈ ఎన్పిఎస్ పోర్టల్లో వెళ్ళి ఎన్పిఎస్ వాత్సల్య సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఇనిషియల్ పేమెంట్ 1000 రూపీస్ జమ చేయాలి. తరువాత చైల్డ్ ప్రాన్ ఇష్యూ అవుతుంది. ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ ఓపెన్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్: ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఫర్ గార్డియన్. దిస్ కెన్ ఇంక్లూడ్ అన్ ఆధార్ కావచ్చు, పాన్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కాదు, ఏదైనా ఉండొచ్చు. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఫర్ గార్డియన్, ఎనీ అఫీషియల్ డాక్యుమెంట్స్ విచ్ ఈస్ యాక్సెసిబుల్ టు ద గవర్నమెంట్. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ ఫర్ మైనర్, ఏ బర్త్ సర్టిఫికేట్ ఆర్ any government issued document and confirms the date of birth of the child. A birth certificate or any government issued document that confirms the date of birth of the child. Identity proof for minor, an Aadhaar card is recommended if available. Contact information, a valid mobile number and email ID for registration and communication is required. Photographs, recent passport size photographs of guardian is required. NPS వాత్సల్య స్కీమ్ బెనిఫిట్స్: ఎర్లీ సేవింగ్స్. తల్లిదండ్రులు తమ పిల్లల పదవి విరమణ కోసం పసితనం నుండే పొదుపు చేయడం ప్రారంభించవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ మరియు బాధ్యతను ముందుగానే పెంచుకోవచ్చు. కాంపౌండింగ్ గ్రోత్, ఈ పథకం సమ్మేళనం యొక్క శక్తిని ప్రభావితం చేస్తుంది. కాలక్రమేణా పెట్టుబడులు గణనీయంగా పెరగడానికి వీలు కల్పిస్తుంది. ఇది పిల్లలకు 18 ఏళ్లు వచ్చే సమయానికి గణనీయమైన కార్పస్ను దారితీస్తుంది. ఫ్లెక్సీ కంట్రిబ్యూషన్స్, కనీస వార్షిక కంట్రిబ్యూషన్ 1000 రూపీస్. గరిష్ట పరిమితి అసలేమీ లేదు. వివిధ ఆర్థిక నేపథ్యాలు ఉన్న కుటుంబాలు దీన్ని అందుబాటులో ఉంచుతుంది. పార్షియల్ విత్డ్రాయల్, 3 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు విద్య లేదా వైద్య ఖర్చుల వంటి నిర్దిష్ట అవసరాల కోసం కార్పస్లో 25% వరకు ఉపసంహరించుకోవచ్చు. అవసరమైనప్పుడు ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది. సీమ్లెస్ ట్రాన్సిషన్, 18 సంవత్సరాల వయసులో యుక్త వయసు చేరుకున్న తరువాత ఎన్పిఎస్ వాత్సల్య ఖాతా సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా మారుతుంది. ఇది నిరంతరం వృద్ధి మరియు భవిష్యత్తు అవసరాల కోసం నిధుల లభ్యతను నిర్ధారిస్తుంది. సెక్యూరిటీ టు గార్డియన్, సంరక్షకుని మరణం విషయంలో మొత్తం కార్పస్ రిజిస్టర్డ్ నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది. ఇది పిల్లలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఇంట్రెస్ట్ రేట్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్పిన దానిని బట్టి 10 to 14% రిటర్న్స్ జనరేట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఇలా అయితే 10%తో నెలకు 1000 రూపాయలు కంట్రిబ్యూట్తో అక్యుములేట్ అయ్యే అమౌంట్ 3,84 lakhs. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న అద్భుతమైన స్కీమ్ ప్రారంభమైన రోజు 9,705 మంది పేరెంట్స్ వారి పిల్లల కోసం వాత్సల్య పెన్షన్ కొన్నారు. ఇంత మంచి స్కీమ్ని నిర్లక్ష్యం చేయక మీ పిల్లలపైన వాత్సల్యాన్ని కుమ్మరించండి. మా సంస్థ సపోర్ట్ కావాలంటే పైన కనబడుతున్న వాట్సాప్ నంబర్కు మెసేజ్ ఆర్ మిస్డ్ కాల్ చేసి మాతో కనెక్ట్ అవ్వగలరు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కొరకు గంట గుర్తును నొక్కడం మరవకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.